జై గురుదత్త గురుచరిత్ర 14వ అధ్యాయం పారాయణం. నామధారకుడు స్వామి అటు తర్వాత శ్రీగురుడు ఏమేమి చేశారో చెప్పండి అన్నాడు. సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పాడు. భోజనాలయ్యాక సాయం దేవుడు శ్రీగురుని పాదాలొత్తుతూ, సద్గురు, మీ పాదసేవ వలన నా జన్మ సత్కర్మలు సార్థకమయ్యాయి. మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా తరించారు. ధన్యుణ్ణి అయ్యాను. మాయ చేత మానవులా కనిపిస్తున్నారే గాని మీరు సాక్షాత్ భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన భగవత్ స్వరూపులే. మీ మహిమ వేదాలకి అంతుబట్టనిది. అట్టి మీకు సేవ చేసే అవకాశం నాకు గ్రహించినందుకు నా వంశాన్ని పావనం చేశాను. కానీ నాదొక విన్నపం ఉన్నది. ప్రస్తుతము నేను ఒక కష్టంలో ఉన్నాను. వేరే దారి లేక నేను ఒక యవనరాజు సేవలో ఉన్నాను. అతడు నరరూప రాక్షసుడి. అతడు ప్రతి సంవత్సరము ఒక బ్రాహ్మణుని చంపుతాడు. నన్ను బలి ఇవ్వాలని తలచి ఇంతకు ముందే నాకు కబురు పంపాడు. నేను ఇప్పుడు అతని వద్దకి వెళ్ళాలి. తప్పదు. నన్ను మీరే కాపాడాలి స్వామి అన్నాడు. శ్రీగురుడు అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించి, నాయన భయపడకు, ఆ యవనకుడు ఇంకేమీ చేయలేడు. భగవంతుడు సర్వానికి యజమాని. నీవు అతడి చేతిలో సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు. నీవు వచ్చేదాకా మేము ఇక్కడే ఉంటాము. దీర్ఘాయుష్మాన్ భవ అని పంపాడు. సాయం దేవుడు శ్రీగురుని మాటలు విని సంతోషముతో యవనరాజు వద్దకు వెళ్ళాడు. తాను కబురంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతనిని చూస్తేనే లోపలికి వెళ్ళిపోయాడు. సాయం దేవుడు భయంతో శ్రీగురుని ధ్యానించాడు. అంతఃపురంలోకి వెళ్ళిన యవనునికి అంతలో నిష్కారణంగా భయము, చనిపోతానంత బాధ కలిగి స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు అతనికి ఒక స్వప్నం వచ్చింది, కల వచ్చింది. ఒక బ్రాహ్మణుడు అతన్ని ముక్కలుగా కోస్తున్నట్లు కనిపించి విపరీతమైన బాధ కలిగింది. అతనికి స్పృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఇతరులకు ఎంత బాధాకరమో తెలిసి వచ్చింది. పశ్చాత్తాపంతో అతడు బయటకు వచ్చి సాయం దేవుని పాదాలపై పడి, అయ్యా, మిమ్మల్ని నేను పిలిపించలేదే, మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని వస్త్రాభూషణాలతో ఘనంగా సత్కరించి పంపాడు. సాయం దేవుడు శ్రీగురుని కృపకు పట్టరాని ఆనందంతో త్వరగా తన గ్రామం చేరి శ్రీగురునితో జరిగినదంతా చెప్పాడు. ఆయన సంతోషించి, నాయన, మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిశగా వెళ్ళాము అన్నారు. అతడు నమస్కరించి, స్వామి, నాకు మీరు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీ సేవకే అంకితం చేస్తాను. అనుగ్రహించండి. మీ పాద సన్నిధి విడిచి బ్రతకలేను. నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు. నేను కూడా మీ వెంట వస్తాను అని వేడుకున్నాడు. శ్రీగురుడు, నాయన, నాకు ఆత్మ సమర్పణ చేసుకున్నాను. నీ అభిష్టం నెరవేరుతుంది. మేమొక పని మీద వెళ్తున్నాము. 16 సంవత్సరాలకు మళ్ళీ మేము వచ్చి ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాము. నీవప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు. అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించి శిష్యులతో కలిసి పాదాచారి అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరాడు. అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసించాడు. అది విని నామధారకుడు, స్వామి, అప్పుడు శ్రీగురునితో అనేక మంది శిష్యులున్నారు కదా, వాళ్ళు ఎక్కడున్నారు? శ్రీగురుడు అక్కడ గుప్తంగా ఉండి ఏమి చేశారు అని అడిగాడు. శ్రీదత్త గురుదత్త జయదత్త.